చూడాలంటే విశ్వం చాలా పెద్దది. అలాంటి విశ్వంలో భూమి ఒక భాగమే కానీ చాలా అద్భుతాలు ఇక్కడే జరుగుతాయి. భూమి మీద ఉన్న చెట్టుకి, వస్తువుకి, వాహనానికి, మనిషికి మరియు డబ్బుకి చావనే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చావుని జయించి పోరాడుతూనే బ్రతుకుతుంది. దాని పేరే ప్రేమ. ఈ పదానికి భాషలు వేరే ఉండొచ్చు కానీ ఫీలింగ్ మాత్రం అన్ని భాషల్లోనూ ఒక్కటే. వీడి పేరు సూర్య. మనోడికి ఒక ఫిలాసఫీ ఉంది. కనిపెంచిన అమ్మని, కలిసి తిరిగిన ఫ్రెండ్ని, ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ వదులుకోకూడదని. పైనున్న రెండూ ఉన్నాయి కానీ ఆ మూడోదే మన ఆడికి క్వశ్చన్ మార్క్లా మిగిలిపోయింది. చూశారుగా, ఆ సాంగ్కి ఆ డ్యాన్స్కి ఏమన్నా మ్యాచింగ్ ఉందా? వీడే మన సూర్య ఫ్రెండ్. హలో హలో బాబు, మ్యూజిక్ డైరెక్టర్ వాడు డ్యాన్స్ వేయట్లే కానీ మ్యూజిక్ మార్చవా బాబు, చూడలేక చస్తున్నాం. వీడేంటి ఇంకా రాలేదు? ఎక్కడున్నాడో? తొందరగా రారా, ఎంతసేపు రా? వచ్చేస్తున్నామా, పక్కనే ఉన్నా. ఓకే. ఏంటి మామ ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? నీతో మాట్లాడాలి, పదరా. రోజు రోజుకి అంజలి మీద ఉన్న ప్రేమ పెరుగుతుందా కానీ తగ్గటం లేదురా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక ఐడియా చెప్పరా, ఈసారి ఎలాగైనా చెప్పేస్తా. 4 సంవత్సరాలకి ఇదే చెప్తున్నావు. నన్నే చేయమంటావురా? ఎక్కడ నా లవ్ మ్యాటర్ చెప్తే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కాస్త తెగిపోతుందేమో అని భయం వేస్తుందిరా. చెప్పుకోలేనంత ప్రేమ ఉంది కానీ తనకెలా చెప్పాలో తెలియట్లేదు మామ. ఓల్డ్ జనరేషన్ నుంచి న్యూ జనరేషన్ వరకు హీరో హీరోయిన్ ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేసింది వాళ్ళు లెటర్తోనేరా. అదేదో నువ్వు ట్రై చేయి. వర్కౌట్ అవుతుందంటావా? ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే అయింది. సరేలే మామ, రేపు వెళ్ళి చెప్పేస్తా. ఆ పని చేయి ఫస్ట్. ఇంకేంటి? ఏమైందిరా? మళ్ళీ ఆ గిరిగడే మామ. పద. వీళ్ళే మన విలన్స్. చూడటానికి అలా కనిపించరు కానీ బాహుబలిలో కాలకేయ కన్నా డేంజర్. వాళ్ళని కొట్టేసిన ఎవరికి మెసేజ్ పెట్టాలరా. ఫోటో పెట్టలే, మస్తుంటది. బాలయ్యలా బౌన్స్ తీసి కొట్టినా నాలా నిలబెట్టి కొట్టాలా. తొందర చెప్పు, టైం చెప్పు తొందర రా. కొడితే రపరప రప్చరే. అన్నా వాళ్ళిద్దరిలో ఎవరన్నా? ఎవరా? నాకైతే తెలియదు. ఫైట్ భయం వేస్తే కళ్ళు మూసుకో. ఏం చేస్తున్నావు డార్లింగ్? హాయ్ చిట్టి తల్లి. మా నాన్న పెళ్ళి అంటున్నాడు రా. మీ అమ్మందిగా రెండో పెళ్ళ. ఛీ పోరేదవా. అంతలా ఉన్నారు, నా పర్సనాలిటీ ఫైట్ అవసరమా? తిరిగి వెళ్ళిపోదాం పదరా. ముందడుగు వేసాక వెనకడుగు వేయడం మా వంశంలో లేదు మామ. వంశంలో ఉందిరా, వెళ్ళిపోదాం పదరా. ఎవడ్రా మీలో నా లవర్ నేర్పించింది? వీటికి ఎవరు ఏడిపించాడు కూడా తెలియదు. మా ఓడికి నవ్వు పీడమే రాదు, ఏడిపించంటే ఎలా నమ్ముతా? ఏమైందిరా? వీళ్ళెవరు నన్ను చీట్ చేసిందిరా. అందుకే నెంబర్ వాట్సాప్ లో చాట్ చేస్తాను చెప్పా. తప్పే ఉంది. నువ్వు నా బ్లడ్ కనిపిస్తా. లెట్స్ స్టార్ట్ ది గేమ్. రౌండ్ అప్ చేశారా? నాలా కళ్ళు మూసుకోరా, కనిపీరు. కొట్టాకురా. అబ్బా, ఫైట్ కంప్లీటెడ్. రేయ్, చాలా మంది ఫ్రెండ్ కోసం ప్రాణాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ అదే ఫ్రెండ్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎంత దూరంలో ఉన్నా ముందు ఫ్రెండే పరిగెత్తుకుంటూ వస్తాడ్రా. పోదాం. దేవుపులో లెటర్ రాసిచ్చారా? ఏంట్రా అప్పుడే ఫైట్ అయిపోయిందా? రే మన బోయపాటి గారి సినిమా కాదురా, నవీన్ నీడియం గారి సినిమా రా.
నా ఫ్రెండ్ చెప్తే గానీ తెలియలేదు లెటర్ ఇస్తే బాగుంటుందని. నాకు ఇప్పుడే అర్థమవుతుంది దేవుడు అన్నీ మనకిచ్చి ఒక ఫ్రెండ్ని మాత్రమే ఎందుకు మనల్నే వెతుక్కోమంటాడు. ప్రతి సక్సెస్ వెనుక మొదటి ఐడియా ఒక ఫ్రెండ్దే ఉంటుంది. నన్ను ఇంతలా ఆలోచింపజేస్తున్న అందం పేరు అంజలి. ఆ పేరుకే నా ప్రపంచం అంకితం. ఎలా స్టార్ట్ చేద్దాం? స్వామి, ఈ లెటర్ మ్యాటర్ ఎలాగైనా వర్కౌట్ అయ్యేలా చూడు స్వామి. నా ఫ్రెండ్ దగ్గర అప్పు చేశానా నీకు 100 కొబ్బరికాయలు కొడతా స్వామి. ప్లీజ్ స్వామి. అంజలికి నా లవ్ మ్యాటర్ చెప్పాలని వెళ్తున్నాం. నాకు అదేంటో కొత్తగా స్క్రీన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో కనిపించి మాయమైంది. నాకు వెయిట్ చేయడం కొత్త ఏమీ కాదు, కానీ నా అంజలి కోసం వెయిట్ చేయడంలోనే కొత్త ఫీలింగ్. హాయ్ సూర్య. హాయ్ అంజలి, నీతో మాట్లాడాలి, కూర్చుంటావా? చెప్పు. అంటే నీకు ఒకటి ఇవ్వాలి అంజలి. ఏంటి? చెప్పు. చెప్పలేక లెటర్లో రాసా, చదువు. నేను నీకు ఒకటి ఇవ్వాలి సూర్య. ఏంటి, మీ అక్క పెళ్ళా? కాదు, నా పెళ్ళి. ఆడవుకురా. హలో అంజలి, అమ్మాయిలు అన్నాక అందంగానే ఉంటారే, కానీ నువ్వేంటే నా కళ్ళకి ఇంత అందంగా కనిపిస్తున్నావు. నువ్వంటే ఎంత ఇష్టమో నా మాటలో చెప్పలేకపోతున్నానే. ఎందుకంటే అందుకు కారణం నీపై నాకున్న ప్రేమే. అది నిన్ను చూసినప్పుడల్లా చెప్పాలనిపించినా నీ ముందు రాగానే తడబడుతుంది. బహుశా ప్రేమ అంటే ఇదే ఏమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది.
ఎవరైనా ప్రేమని నచ్చిన వాళ్ళకి చెప్పలేకపోవడమే ప్రేమ అంటే ఖచ్చితంగా నా లైఫ్లో నీపై ఉన్న ప్రేమను చెప్పలేనే. అదే ఎవరైనా ప్రేమను నచ్చిన వాళ్ళకి చెబితేనే తెలుస్తుంది అదే ప్రేమ అంటే మరుక్షణమే నీపై ఉన్న ప్రేమను చెప్పడానికి నేను సిద్ధమే. నువ్వంటే ఎంత ఇష్టం అంటే నన్ను నేను ఈ మధ్య తలుచుకోవడం కన్నా నీ గురించి తలుచుకోవడమే ఎక్కువ అనిపించేలా చేసేసింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేమ అంటే బుక్స్లోనో సినిమాల్లోనో చూసానా తప్ప ఎప్పుడూ నా డైలీ లైఫ్లో ఆ ప్రేమ కనిపించలేదే నిన్ను చూసేంత వరకు. నిన్ను చూసిన క్షణం నాకు దేవుడిచ్చిన వరమే. అందుకే అందరిలా నా ప్రేమను నీ ముందు ధైర్యంగా చెప్పలేకపోయినా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రేమికుడిని. నీ అందానికి నీ ఐశ్వర్యానికి నేను సరిపడకపోయినా నీది అనుకున్న ప్రతిదీ నీకన్నా బాగా చూసుకుంటానే. నాతో ఉన్న ప్రతి క్షణం నువ్వంటే ఎంత ఇష్టమో నీ చిరునవ్వులో చూపిస్తానే. మనస్ఫూర్తిగా చెప్తున్నానే, ఐ లవ్ యూ. నేనంటే ఇంత ప్రేమ ఉన్నాడు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు సూర్య? ఎక్కువ ఇష్టపడ్డాను కదా, ఎక్కడ తొందరపడితే దూరం అయిపోతావు అని చెప్పలేదంతే. నువ్వంటే చాలా ఇష్టమే, అంతా ఇంత అని చెప్పలేను. ఇప్పుడు కూడా నువ్వు నా పక్క ఉన్నప్పుడు నిన్ను ముట్టుకోకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో నువ్వంటే నాకు అంత ఇష్టమే. ఐ లవ్ యూ అంజలి. ఈ మాట చెప్పడానికి నీకు ఇంతకాలం పట్టిందా? ఐ లవ్ యూ టూ సూర్య. నిజంగానే నీకు పెళ్ళా? కాదు, మా అక్క పెళ్ళి. ఆహా, ఏంటి సూర్య అంజలికి ప్రపోజ్ చేసేసాడు? ఏంటి సూర్య అంజలికి ప్రపోజ్ చేశాడా? என்னது சூர்யா அஞ்சலிக்கு ப்ரப்போஸ் பண்ணிட்டானா? ఏంటి సూర్య అంజలికి ప్రపోజ్ చేస్తాడా? ఏంటి సూర్య అంజలికి ప్రపోజ్ చేసేసాడా? మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకోకపోతే? ఒప్పిస్తా. ఆయన ఒప్పుకోకపోతే? వదిలేస్తా. ఏయ్, చంపుతా. నువ్వు చంపుతానంటే ఇప్పుడే చచ్చిపోతా. నిజంగా? ఎస్ ఆఫ్ కోర్స్. నాలా చాలామంది వాళ్ళకి కలిగిన మొదటి ఫీలింగ్స్ నచ్చిన వాళ్ళకి చెప్పలేకపోవచ్చు. వాళ్ళందరికీ ఒక్కసారి నీకు నచ్చిందా, ఫ్రెండ్ అయినా సరే లవర్ అయినా సరే వీళ్ళు చెప్పే. ఎందుకంటే దూరం పెరిగే కొద్దీ ప్రేమ ఫీలింగ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు.